హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఐఐటి జేఈఈ ఎగ్జామ్కి సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఎర్రర్ అనాలిసిస్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనం మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి ఈ ప్రీవియస్ బిట్స్ ఈ ప్రాక్టీస్ బిట్స్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ప్రతి బిట్ ఇంపార్టెంటే. అలాగే వీడియో చివరిదాకా చూడండి. లాస్ట్లో మీకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిని సాల్వ్ చేసి మీ ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మీకు తెలిసి ఎవరైనా ఐఐటి జేఈఈ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ టు మెజర్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఎఫ్ అని ఇచ్చారు. అలాగే ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ యు, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ వి అని ఇచ్చి వాటి యొక్క లీస్ట్ కౌంట్స్ డెల్టా యు డెల్టా వి. అంటే యూలోను ఎర్రర్ డెల్టా యు అని, విలో ఉన్నటువంటి ఎర్రర్ డెల్టా వి అని ఇచ్చాడమ్మా. సో ద ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ అంటే డెల్టా ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది మనకి ప్రాబ్లంలో. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ రాద్దాం. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. సో మనకు తెలుసు ఏంటి ఫార్ములా ఏంటి, లెన్స్ మేకర్స్ ఫార్ములాలో వస్తుంది మనకి 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. నా ఇప్పుడు మనం ఏం చేయాలి, డెల్టా ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్, రెండు వైపులా డిఫరెన్షియేట్ చేయడం. రెండు వైపులా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 1/xకి ఏమవుతుంది మనకు డిఫరెన్షియేషను డెల్టా ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది డెల్టా ఎఫ్ బై ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై వి స్క్వేర్ ప్లస్ డెల్టా యూ బై యూ స్క్వేర్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ వేసుకున్నామని. ఎర్రర్స్ ఎప్పుడు కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి, ఎడిషన్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఎర్రర్స్ని విలో ఉన్న ఎడిషను, యూలో ఉన్న ఎడిషన్ అంటే ఇక్కడ రెండు ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా, ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఈ రెండిట్లో ఎర్రర్స్ని యాడ్ చేయాలి మనం, అంతేగాని ఎప్పుడు సబ్ట్రాక్షన్ అనేది జరగదు. సో ఎర్రర్స్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఈక్వేషన్లో నెగిటివ్ సైన్ ఉందా పాజిటివ్ సైన్ ఉందా అనే దాంతో సంబంధం లేదు. ఎర్రర్స్ వచ్చినప్పుడు అన్ని ఎర్రర్స్ని యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎప్పుడు పాజిటివ్ సైనే వస్తుంది. సో కాబట్టి అందుకని ప్లస్ వేసామమ్మ. మనకు కావాల్సింది డెల్టా ఎఫ్. డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ స్క్వేర్ ఇంటూ డెల్టా వి బై వి స్క్వేర్ ప్లస్ డెల్టా యూ బై యూ స్క్వేర్ అవుతుందమ్మా. ఇది రిక్వైర్డ్ ఎర్రర్ ఇన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ఫిజికల్ క్వాంటిటీ పి ఈజ్ గివెన్ యాజ్ పి ఈజ్ ఈక్వల్ టు మనకేమి ఇచ్చాడమ్మా, p ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి క్యూబ్ బై సి రూట్ డి ఇచ్చాడు. ఏ స్క్వేర్ బి క్యూబ్ బై సి రూట్ డి ఇచ్చాడమ్మా. సో దీనికి పర్సంటేజ్ ఎర్రర్స్ ఇచ్చేసాడు. ఏ యొక్క పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 అమ్మ ఈజ్ ఈక్వల్ టు 1% అని. అలా సిమిలర్లీ డెల్టా బి బై బి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2% అని. డెల్టా సి బై సి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 3% అని. డెల్టా డి బై డి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 4% అని ఇచ్చేసాడు మనం. సో ఇప్పుడు మనం డెల్టా పి బై పి కనుక్కోవాలి. సో ఎప్పుడైతే మనకి పవర్స్ వచ్చినాయో డెల్టా పి బై పి ఇంటూ 100 కనుక్కోవాలి. ఎప్పుడైతే పవర్స్ వచ్చినాయో పవర్స్ ముందుకు మల్టిప్లై అవుతాయి. 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ప్లస్ 3 ఇంటూ డెల్టా బి బై బి ప్లస్ డెల్టా సి బై సి ప్లస్ √2 అంటే 1/2 కదా, 1/2 డెల్టా డి బై డి ఇంటూ 100 అన్నిటికీ 100 ఉంటుంది. మనం లాస్ట్లో 100 వేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి డివిజన్లో ఉన్నాయి కదా, పైకి వస్తే మైనస్ అవుతాయేమో అని అనుకుంటాం మనం, అంటే C⁻−1 అవుతుంది కదా. బట్ కానీ ఎర్రర్స్ అనేవి మనకి ఏమవుతాయి, ఇప్పుడు యాడ్ చేయాలని చెప్పాను కదా, ABCD 4 ఎర్రర్స్ వస్తాయి ఇక్కడ.
సో 4 ఎర్రర్స్ని మనం ఇక్కడ యాడ్ చేస్తే టోటల్గా ఈ ఫార్ములా ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎడిషనే ఉంటుందమ్మ. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 అంటే ఎంత 1 ప్లస్ 3 ఇంటూ డెల్టా బి బై బి ఇంటూ 100 అంటే ఎంత 2 ప్లస్ డెల్టా సి బై సి ఇంటూ 100 అంటే 3 ప్లస్ 1/2 ఇంటూ 4 వచ్చింది. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా. ఇక్కడ 2 6 ఎంత అవుతుంది 8 అవుతుంది. 8 ప్లస్ 3 11 11 ప్లస్ 2 13. సో కాబట్టి డెల్టా పి బై పి ఇంటూ 100 అంటే ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ ఉందమ్మా 13% ఎర్రర్ అనేది మనకైతే వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో దీనికి స్టార్ మార్క్ వేసుకోండి అమ్మా. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ మోడల్ మనకి రిపీట్ అయింది. ఈ డెన్సిటీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం, మాస్ రేడియస్ లెంగ్త్ ఇస్తాడు, డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి డెన్సిటీకి ఫార్ములా ఏంటి, డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, మాస్ బై వాల్యూమ్. సో వాల్యూమ్ అంటే ఇక్కడ తీగ కాబట్టి ఇది సిలిండ్రికల్ షేప్లో ఉందనుకుని మనం ఏం చేద్దామంటే మాస్ బై సిలిండర్ యొక్క వాల్యూమ్ πr² వేసుకుందాం. సో అప్పుడు డెన్సిటీని మనం ఎలా రాసుకోవచ్చు, D ఈజ్ ఈక్వల్ టు m r⁻⁻2 l⁻−1. సో ఎప్పుడైతే పవర్స్ వచ్చినాయో ఇందాక కూడా మనం ఎలా రాసాం ఇందాక ఫార్ములాలో అదే విధంగా ఇప్పుడు రాసుకోవచ్చు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డెల్టా D బై D ఇంటూ 100 ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందమ్మా m అంటే డెల్టా m బై m ఇంటూ 100 వస్తుంది, లాస్ట్లో రాద్దాము, ప్లస్ ఆర్కి 2 ఉంది, 2 ఇంటూ డెల్టా r బై r ప్లస్ డెల్టా l బై l ఇంటూ 100. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి మైనస్ సైన్స్తో సంబంధం లేదు. ఎర్రర్స్ అనగానే మనము యాడ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి అన్నిటికీ మనము ప్లస్ సింబలే వేసుకుంటూ వెళ్తాము. సో ఇప్పుడు డెల్టా m అంటే ఏమిటి, డెల్టా r అంటే ఏమిటి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు చూడండి. ఇది m, ఇది డెల్టా m, ఇది r, ఇది డెల్టా r, ఇది డెల్టా l, ఇది l అమ్మ. సో డెల్టా m అంటే 0.003, 0.003, డెల్టా m ఏమో 0.6 ప్లస్ 2 ఇంటూ r అంటే ఎంత ఇచ్చాడు, డెల్టా r అంటే 0.01, 0.01 డివైడెడ్ బై 0.5 ప్లస్ 0.05 బై 10 ఇంటూ 100. సో ఒకసారి 100తో మల్టిప్లై చేయండి, మీకు ఈజీ అయిపోతుంది. 100తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇక్కడ 2 స్థానాలు ముందుకు వస్తుంది అంటే 0.03 అవుతుంది, 0.03 బై 0.6 ప్లస్ ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తే 2 బై 0.5, 0.01 ఇంటూ 100 కదా, 0.01 ఇంటూ 100 ప్లస్ ఇక్కడ ఏమవుతుందమ్మా 5 బై 10 అవుతుంది, 5 బై 10. ఇక్కడేమో 0, ఇది 0.3m, రెండు స్థానాలు ముందుకు వస్తుంది కదా, ఇది మనకి ఏమవుతుంది 0.3 అవుతుంది, 0.3 అవుతుంది. సో ఇక్కడ చూడండి 5 బై 10 అంటే 20 పైకి వస్తుంది చూడండి. సింపుల్గా ఇది క్యాలిక్యులేషన్ ఎలా చేయొచ్చు అంటే ఇది 1/2 అవుతుందమ్మా, ప్లస్ ఇదేమవుతుంది 5 బై 10 అంటే 20/5 అవుతుంది, 20/5 అవుతుంది, ఇది 1/2 అవుతుంది. 1/2 ప్లస్ 1/2 1 అవుతుంది, 1 ప్లస్ ఇది 20/5 అంటే 4, 1 ప్లస్ 4 అంటే ఎంతమ్మా 5%. కాబట్టి డెన్సిటీలో డెల్టా D బై D ఇంటూ 100% అంటే మనకి డెన్సిటీలో ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ ఉందంటే 5% ఆఫ్ ఎర్రర్ ఉందనే విషయం తెలుస్తుంది. ఇక్కడ మెయిన్గా ఈ ఫార్ములా రాసుకోవాలి డెన్సిటీకి అని మనం తెలుసుకోవాలమ్మా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ మోడల్ మీద చాలాసార్లు ఎవ్రీ ఇయర్ లేదా 2 ఇయర్స్కి ఒకసారైనా ఈ మోడల్ మీద మనకి ప్రాబ్లం అయితే వస్తుంది. మెజర్మెంట్ ఆఫ్ డెన్సిటీ, సేమ్ మాస్ రేడియస్ లెంగ్త్ ఇస్తాడు. సో ఇది ఉపయోగించాలి. డెల్టా D బై D ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ డెల్టా m బై m ప్లస్ 2 ఇంటూ డెల్టా r బై r ప్లస్ డెల్టా l బై l ఇంటూ 100 అనేటువంటి ఈ ఫార్ములా మన మైండ్లో రావాలి. సో ఈ రెండు ఫార్ములాస్ మనకు గుర్తుంటే ఈజీ, మిగతాదంతా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. సో మనం ఆన్సర్ ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ సింపుల్ పెండ్లం. సో సింపుల్ పెండ్లం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, t ఈజ్ ఈక్వల్ 2π√L/g. అయితే మన యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనం ఏం చేద్దాము, g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 4π² L/t², ఇది మనందరికీ తెలిసిందే. సో ΔG/g ఇంటూ 100 ఏమవుతుంది, ఇక్కడ 4π² కాన్స్టెంట్ కాబట్టి దాని లెక్కలోకి తీసుకోగల ΔL/L ప్లస్ పవర్ ఉంది కదా 2 ఇంటూ ΔT/t ఇంటూ 100 అవుతుందమ్మా. ΔL/L అంటే చూడండి, L వచ్చేసి మనకి 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 1 mm యాక్యురసీ అని చెప్పాడమ్మా. 1 mm యాక్యురసీ అంటే 0.1 సెంటీమీటరే కదా. 1 mm అంటే ఎంత రాసుకోవచ్చు మనము, 0.1 సెంటీమీటర్, ఎందుకంటే ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు కాబట్టి 1 మిల్లీమీటర్ అంటే 0.1 సెంటీమీటర్. సో కాబట్టి ΔL ఏం రాసుకుంటాం, 0.1/20 ప్లస్ 2 ఇంటూ ఒక ఆసిలేషన్ అమ్మా, 1 సెకండ్ అన్నాడు 90 అన్నాడు కాబట్టి 2/90 ఇంటూ 100. సో ఇప్పుడు ఏమవుతుంది, 100 లోపలికి మల్టిప్లై చేసాం అనుకోమ్మా, 0.1 ఇంటూ 100 అంటే 10/20 అంటే 1/2 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 1/2 వస్తుంది. ప్లస్ ఇక్కడ 20/9 వస్తుంది, 10 క్యాన్సిల్ అయిపోతుంది, 20/9 అంటే ఎంత వస్తుందమ్మా 2.2 వస్తుంది, 2.2 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది 0.5, ఇదేమో 2.2. సో టోటల్గా మనకు ఎంత వస్తుంది వాల్యూ, అప్రాక్సిమేట్గా 2.7% ఆఫ్ ఎర్రర్ వస్తుంది. అంటే జీలో మనకు వచ్చేటువంటి పర్సంటేజ్ ఎర్రర్ ఎంత అంటే 2.7% ఎర్రర్ వస్తుందమ్మా. ఇది మనం ఫైండ్ అవుట్ చేసింది. దీంట్లో మెయిన్గా మనం ఏంటి, జీకి ఈ ఫార్ములా వస్తుందని రాసుకోవడం, తర్వాత ఈ ఫార్ములాని ఇలా రాసుకోవడం, అంటే జీ ఈజ్ ప్రపోర్షనల్ టు L⁻⁻2 అనమాట. సో మనం ఎప్పుడైతే పవర్స్లో ఉందో మనము ఎల్ అంటే ΔL/L రాసుకుంటాము, T⁻⁻2 ఉంటే పవర్ని ముందుకు మల్టిప్లై చేసి ΔT/t అని రాసుకుంటాం. సో ఇది మెయిన్గా మనం గుర్తించాల్సింది. అని మిగతాదంతా నెక్స్ట్ మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ 2 వైర్స్ రెసిస్టెన్స్ ఇచ్చాడు మనకి R1 R2. సో దానికి సంబంధించి మనము ప్యారలల్ అంటే చూడండి అమ్మా, 1/R ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 1/R1 ప్లస్ 1/R2. సో దీని నుంచి మనకు R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R1 R2/R1 ప్లస్ R2. R1 అంటే 10, 15/25, 150/25 అంటే 6 ఓములమ్మ. సో R ఈజ్ ఈక్వల్ టు 6 ఓమ్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనము ΔR/R ఇంటూ 100 ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ 1/F ఈజ్ ఈక్వల్ టు 1/U ప్లస్ 1/V ఉంది కదా, సేమ్ అదే మెథడ్ ఇక్కడ వాడుతున్నాం. డిఫరెన్షియేట్ చేద్దాం, డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్, రెండు వైపులా డిఫరెన్షియేట్ చేస్తే చూడండి ఒకసారి, ΔR/R² ఈజ్ ఈక్వల్ టు ΔR1/R1² ప్లస్ ΔR2/R2² అవుతుంది. మనకు కావాల్సింది ΔR/R కదా, ఒక R ఇటు పంపించేసేయండి, అప్పుడు ఏమవుతుంది, ΔR/R ఇంటూ 100 చేయండి అమ్మ, ఇంటూ 100 చేయండి, ఇదే మనకు కావాల్సిన పర్సంటేజ్. R ఇంటూ ΔR1/R1² ప్లస్ ΔR2/R2² ఇంటూ 100. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, ΔR/R ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు R అంటే 6 అమ్మ, ΔR అంటే 0.5 అని ఇచ్చేసాడు, 0.5/R1² 225 ప్లస్ R2లో కూడా 0.5, R2² అంటే 100 ఇంటూ 100. సో ఈ 0.5 కామన్ వచ్చేస్తుంది, 0.5 కామన్ తీసేయండి, 0.5 కామన్ తీసేస్తే ఎంత అవుతుంది మనకి, 1/2 అవుతుంది, అంటే ఇక్కడ 3 అవుతుంది. 3 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, 100 ప్లస్ 325/225 ఇంటూ 100. సో ఇది 25 అంటే ఎన్నిసార్లు పోతుందమ్మా, ఇది మనకి 4 3 12,
13 టైమ్స్ పోతుంది, ఇదేమో 9 టైమ్స్ పోతుంది, 13/9 వస్తుంది, 13/9 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 25 ఎన్నిసార్లు పోతుంది, 13 టైమ్స్ పోతుంది, 100లో 4 సార్లు కదా, 300 అంటే 12, ఇంకొక 25 ఉంది. ఇక్కడ కూడా 25 ఎన్నిసార్లు పోతుంది, 9 టైమ్స్ పోతుంది, ఈ 3 ఇందులో 3 టైమ్స్ పోతుంది. సో 1300/3 వచ్చిందమ్మా. 13/3 ఇంటూ 100 వచ్చింది. 13/3 అంటే ఎంత వస్తుందో చూడండి ఒకసారి. మనకి 13/3 మన 1300 అంటే మనకి 3 4 = 12 కదా, 3 4 = 12 అంటే మనకి 4.33% వస్తుందమ్మా. మనకి ఎంత వస్తుంది, పర్సంటేజ్ కదా ఇది, 4.33% వస్తుంది. 13/3 అంటే 4.33% వస్తుంది, ఎందుకంటే 4 3 = 12, 1/3 అంటే 0.33 వస్తుంది. ఈ 100 అంటే పర్సంటేజ్ వేసుకుంటున్నాం. సో కాబట్టి మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ యొక్క పర్సంటేజ్ ఎంత వస్తుంది అంటే 4.33% వస్తుంది. సో ఇదొక మోడల్ అమ్మ. సో ఈ మోడల్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఎగ్జామినేషన్లో ఇస్తున్నాడు. సో మీరు ప్రాక్టీస్ చేయడానికి డెన్సిటీ మీద ప్రాబ్లమ్స్ ఇస్తున్నానని చెప్పాను కదా. సో ఈ డెన్సిటీకి సంబంధించిన డెన్సిటీ ఆఫ్ వైర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఇక్కడ నేను మాస్, రేడియస్, లెంగ్త్ ఇచ్చాను. సో డెన్సిటీలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఎర్రర్ని మెజర్ చేయడానికి మీరు ఈ 3 వాల్యూస్ని ఉపయోగించి, మనకి చెప్పాను కదా D = m r⁻⁻2 l⁻−1 అని. సో దీని నుంచి పర్సంటేజ్ ఎర్రర్ ఆఫ్ డెన్సిటీ రాసి వాల్యూ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి దాన్ని అయితే మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ని అయితే పోస్ట్ చేయండి. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.